నెమలి వచ్చింది. నెమలి వెళ్ళిపోతుంది మనం చూసి. జీవన్ ఈ పాప చెల్లి పేరేంటి? శైలు. నట్ట అడవిలో 6 ఇళ్ళు ఉన్న ఒక తండాని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నానండి. చూడండి, ఇక్కడ ఈ మామగారు అంతా అప్పుడు మార్నింగ్ లేచిపోయి చాలా కష్టపడుతుంది అనమాట. ఈ చెక్కల నుంచి పేడ అయ్యి మన ఊర్లో అయితే మనం 9-10 అయినా సరే మనం లేచే అవకాశం లేదు. సిటీ కల్చర్కి ఎక్కడికైతే చాలా తేడా ఉంది. ఇదంతా పోడు వ్యవసాయం అన్నమాట. ఒక్క పైపు 6 కుటుంబాలకి మనం బ్రష్ చేసుకున్నాం కదండి. ఒక్క పైపుతోనే ఇలా వాటర్ ఆధారనమాట. దీన్ని పట్టుకుని ఇలా వచ్చి వ్యవసాయం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇటు ఎక్కువైపోయి మనకి విపరీతంగా పొట్టలై పెరిగిపోతాయి. వీళ్ళు ఎలా చూడు ఎంత ఫిట్గా ఉన్నారు చూసారా. వీళ్ళ సొంతంగా ఇది వరకు దంచుకునేవారు అనమాట. ప్రకృతిని దూరంలో చూడమే కాదు, ఒకరోజు అయితే ప్రకృతిలో దగ్గరగా బతుకుతుంది అనమాట. మన పూర్వపాచారాలు వెళ్ళను ఉల్లిపాయ మొక్క అండి. నేను జగదీష్, నా ప్రయాణం 9కి స్వాగతం అండి. ఈ రోజు అయితే నేను ఒక అడవిలో ఒక తండ, అంటే ఆ తండలో 6 ఇళ్ళు ఉంటాయి. అడవిలో చిట్ట చివరి అనమాట. ఎక్కడో కొండలపైన అయితే ఆ చిన్న తండ అయితే ఉంటుంది. ఆ తండాలో నేను ఒకరోజు నివసించి అక్కడున్న ఆదివాసీల జీవన విధానం కానివ్వండి, వాళ్ళు చేసే వ్యవసాయం కానివ్వండి, మరియు వారి ఇళ్లను కానీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట అండి. పోరు గాలిలో మండు టెండలో బండి ప్రయాణం కదండి. ఊరుగాలి మండుటెండలో అడవిలో బండి ప్రయాణం అయితే చేస్తున్నాం అనమాట. విపరీతమైన గాలి, ఒకవైపు మేఘాలు అయితే మన మీదకైతే కంపుకొచ్చేస్తున్నాయి. అటువంటి అడవిలో మనం ప్రయాణం చేస్తున్నామండి. మనం ప్రయాణం చేసే ఈ రోడ్లన్నీ కూడా ఒకప్పుడు అల్లూరు సీతారామరాజుని పట్టుకోవడం కోసం భద్రాచలం నుంచి మన పాడేరు మీదుగా విజయనగరం జిల్లా వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన రోడ్లు అనమాట అండి. అటువంటి రోడ్లలో మనం ప్రయాణం చేస్తున్నాము. అడవి మధ్యలోకి అయితే వెళ్తున్నాం. మనమైతే అడవి మధ్యలో ఉన్న ఒక తండాకి అయితే వచ్చాము. వాళ్ళే అడిగి ఒక నైట్ వచ్చి మనం చిన్న ఒక రూమ్ అయితే అడిగాము. వాళ్ళు అయితే ఇచ్చారు. ఆ నైట్ లో స్టే చేసాము. ఆ నైట్ ఆ రూమ్ లో స్టే చేసి లేసామన్నమాట. మరుసటి రోజు అయితే ఇలా ఉంది. మార్నింగ్ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఉదయం నుంచి వీళ్ళు చేసే వ్యవసాయాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. అలాగే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నైట్ అయితే ఈ టెంట్లో స్టే చేసిన అనమాట అండి. ఈ నెమలగూడులో మనం చాలా ఇబ్బంది పడి అయితే నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ లోపలికి రాగానే ఒకవేళ బాగా రిసీవ్ చేసుకున్నారు. కొంచెం స్లాంగ్ అయితే మన స్లాంగ్ అయితే కాదు, తెలుగు మాట్లాడతారు కొంచెం అటుగా. ఇక్కడ చిన్న పవర్ స్టేషన్ టైప్ ఉందన్నమాట అండి. ఇక్కడ సోలార్ దాంట్లో మనకి వేసుకోమని చెప్పేసి కొంచెం తుడిచేసి అలాగే చక్కగా ఇచ్చారనమాట. మన టెంట్ అయితే వేసుకున్నాము. మార్నింగ్ లేసామన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు మనం మే నెలలో వచ్చాము. మే 11వ తారీఖు రోజు. ఇక్కడ ఎలా ఉందంటే రాత్రి చలికి తట్టుకోలేకపోయామన్నమాట. ఇదంతా రిమోట్ ఏరియా కదా, చుట్టూ కొండలు. ఇక్కడ ఓన్లీ 6 కుటుంబాలు అయితే ఉన్నాయంట. ఈ 6 కుటుంబాలు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. వీళ్ళంతా కూడా పోడు వ్యవసాయం అదంతా కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మార్నింగ్ అయితే లేచేసరికి మనకి ఇలాగైతే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడే బ్రష్ చేసుకుని వీళ్ళతో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడికి అయితే వచ్చానండి. బ్రష్ అయితే మిస్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ పేస్ట్ కనిపిస్తుంది, టంగ్ క్లీనర్ కూడా కనిపించట్లేదు కదా.
ఏంటంటే మన తప్పదు ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఊరిగా బ్రష్లో చూసుకుంటూ కుదరదు. యాక్చువల్గా అయితే పొంది పుల్లతో తోముకోవాలనుకున్నాం, మనకు అనుకున్న పొంది పుల్ల ఇక్కడ కనిపించలేదు, పేస్తూనే లాగింగ్ చేస్తాను అనమాట. ఎన్ని ఆవులమ్మా మీకుంటా? ఆవులు ఎన్ని ఉన్నాయి? తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడతారా? తెలుగేనా? ఓకే. చూడండి ఇక్కడ ఈ మామగారు అంతా అప్పుడు మార్నింగ్ లేచిపోయి చాలా కష్టపడుతుంది అనమాట. ఈ చెక్కల నుంచి పేడ అయ్యి ఈ మొత్తం తీస్తున్నారు. ఇది ఈ దోళ్ళ సార్ అనమాట అండి. ఇదైతే కింద చెక్కలతో తయారు చేశారు. వాళ్ళకి వేరే ప్రపంచం లేదు కాబట్టి శుభ్రంగా లేకడం, చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, ఇలా ఆవుల్ని చూసుకోవడం, చక్కగా మేకలు చూసుకోవడం, ఇలాగా చేసుకోవడం అనమాట. ఈ పశువులు వేసిన పేడతో మళ్ళీ వీళ్ళు పండించే పంటలు వేసుకుని దున్నించుకుంటారు శుభ్రంగా అనమాట. మళ్ళీ ఆ పంటలు బాగా పండుతాయి అన్నమాట. కరక దున్ని ప్లేస్ అనమాట. ఈ ప్రకృతి ఊరిలో చాలా అయితే అందంగా అయితే ఉన్నాం అనమాట అండి. మరి మా కుర్రలు అయితే అక్కడ ఉన్నారు. విలేజ్ చక్కగా అయితే ఉంది. ఎవరి పనులు వాళ్ళు మునిగిపోతారు అనమాట అండి. భలే మంచి జీవన్ చెల్ల పాప చెల్ల పేరేంటి? శైలు. చిన్నపిల్ల. నువ్వేం చదువుకున్నావు? 10th అయింది. ఓకే. నెక్స్ట్ అంటే ఏం లేదన్నా, ఖాళీగా ఉన్నాడా. నెక్స్ట్ మరి ఇంటర్కి వెళ్తావా? లేదండి. అమ్మా అంటే ఇంట్లో పనులు ఎవరు అంటే డాడీ కూడా మమ్మీ కూడా చాలా. ఓకే. వ్యవసాయం చేసుకుంటారు. మీరు ఎన్ని గంటలు వేసిపోతారు వ్యవసాయం చేయడానికి? 7 గంటలకు. 7 కూడా మీకు లేదు. నేను 5 గంటలకు స్టార్ట్ చేస్తాను. మీరు అరకదులు చూసి చక్కగా మళ్ళీ చేస్తున్నారు. టైం అవుతుంది కదా కొన్ని టైంకి అలాగా. ఓకే. చాలా మంది. ఎన్ని కుటుంబాలు ఇక్కడ? 5 కుటుంబాలు. ఇక్కడ అయితే జీవించడం చాలా కష్టమే కాదంటే జీవించడం మేము జీవించడం కష్టం. స్కూల్కి వెళ్తావు తల్లి? నువ్వు స్కూల్కి పోతావా? అంటే ఇక్కడ స్కూల్ లేదు కదా. మరి ఇంకా స్కూల్ ఆగిపోతారా పిల్లలకి? అంటే పక్క ఊరికి పంపాలంతే. పక్క ఊరికి పంపాలి అంటే దగ్గర స్కూల్ లేదు కదా. ఓకే. మీరు పొద్దునే వ్యవసాయం స్టార్ట్ చేసేస్తారు. ఏం వేస్తారు తమ్ముడు ఇక్కడ? చూడండి ఇదిగోండి చక్కగా ఈ పల్లెటూరులో ఈ వ్యవసాయం అది మనం ఎక్కడో బ్రతుకుతాం కదా. మనం ఇక్కడ వెళ్ళి సొంతంగా వీళ్ళే వ్యవసాయం చేసుకుంటారు. వీళ్ళే అన్ని పండించుకుంటారు, వీళ్ళే తయారు చేసుకుంటారు. ఒక వరి కాడి నుంచి లేకపోతే ఇంకోటి అన్ని కూడా వీళ్ళే చేసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఇది అరకమాట. ఈ ఎద్దులతో అయితే అరక దున్నించుకుంటున్నారు. ఇలా సెంటర్కి వెళ్ళాలంటే కంపల్సరీ గుర్రాలనే వాడతారు అనమాట. గుర్రం అంటే ఏదైనా ఐటమ్ తెచ్చుకోవాలంటే సిమెంట్ బస్తాలు గుర్రాల మీద తెచ్చుకుంటారు. మీరు గుర్రాల మీద తెచ్చుకుంటారు. అప్పుడు ఈ పెంకులు ఇవన్నీ కూడా అలాగే చేసుకున్నారంటే ఓకే. ఎప్పుడైనా మీకు మీ ఊరు ప్రెసిడెంట్ గానీ లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యే గానీ ఎప్పుడైనా వచ్చారు ఈ తండాకి? ప్రెసిడెంట్ వచ్చారా? మీరు ఇక్కడ ఓటింగ్ అయ్యా చేస్తాకి వెళ్తారు? మీ మదరాలు చేస్తారా? ఓకే. ఆవులు అయితే చాలా ఉన్నాయి కదా ఇక్కడ చూసాను నేను. అవును. మరి ఆవులు పాలు అయితే తీసుకుంటారు మీరు? లేదండి, ఎందుకంటే బయట నుంచి తెచ్చే పాలు మాత్రమే తింటామండి. అంటే పాలు పొడి అలా కదమ్మా. ప్రకృతిలో మీకు పాలు ఆవులు ఉన్నాయి ఇక్కడ చక్కగానే. పాలు సిటీ కల్చర్ అయితే కొనుక్కుంటాం. మీరు ఇక్కడ మీరు మరి ఆవు పాలు ఎందుకు తాగట్లేదు? అంటే ఎవరికి అలవాట్లేదు అంటే పాలు అంటే భయం పడతారు. ఇప్పుడు పాలు తీయడానికి అలవాట్లేదు మీకు? ఓకే. అంటే మీరు వీటి ఊళ్ళు పండించుకోవడానికి వాడతారు అన్నమాట అంతే. ఆవులకి అయితే పాలు తీరు. మళ్ళీ వాటిని పుట్టించిన గిత్త ఉన్నాయి ఇలా ఇద్దరి కింద వాడుకుంటారు. నమస్కారం అండి. ఏంటండి మీ పేరేంటి? చిన్నబ్బాయి. చిన్నబ్బాయి.
ఈ తండా పేరు పోతవరం. ఓకే. మీ మండలం అని అవి ఉంటాయా? మండలం కోయూరు మండలం బోధరాల పంచాయతీ. కోయూరు మండలం బోధరాల పంచాయతీ. అలా కొయ్యూరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? కోయూరు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్లు ఉంటుంది. చాలా లాంగ్. ఇక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయండి? 7 కుటుంబాలు. ఓకే. 7 కుటుంబాలు అంటే మీకు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? అది మాకు తెలియదు అన్న. మళ్ళీ తల్లిదండ్రులు ఇచ్చి ఉంచారు ఎన్ని సంవత్సరాలు అంత తెలియదు. అది పూర్వం నుంచి ఇక్కడే? పూర్వం నుంచి ఇక్కడే మా తల్లిదండ్రులు. అంటే మీకు మామూలుగా ఈ అడవి నుంచి చుట్టుపక్కల జంతువులు వస్తాయి వచ్చేది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ వేట తీసుకునేసినారు కదా. ఇప్పుడు వేరే దేశం నుంచి కూడా వచ్చి వాళ్ళ గుర్రాలకి తగ్గుకుంటారు చూడు, గుత్తపోయలు అన్నట్టు సీలేరు నుంచి లోపల నుంచి వస్తారు. ఓకే. వాళ్ళు వేట వచ్చి అలా కొట్టుకుంటూ తినేస్తారు జంతువులు. వాళ్ళు వేరే జాతీయులు కదా, మంది వస్తారు ఒకసారిగా కొండలకి ఎక్కిస్తారు. ఎక్కిస్తారు మళ్ళీ టైం అవుతుంది వచ్చేస్తారు. కొండలకి వచ్చి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు మీ మొత్తం ఎన్ని కుటుంబాలు అన్నారు? మాది 7 కుటుంబాలు ఉన్నారు. అయితే 2 కుటుంబాల నుంచి ఎందుకంటే ఇలాక షీడ్ ఏరడానికి చూడు కూలి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. కిందకి నెలకి 10,000 ఇస్తే అంతే బయటికి వెళ్ళిపోయారు. ఓకే. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు. ఓకే. పెద్దవాళ్ళు అయిపోయారా? పెద్దవాళ్ళు 2 పెళ్ళి అయింది. ఓకే. చిన్న వాళ్ళకి అవ్వట్లేదు. ఇంకా లేదు చిన్న వాళ్ళకి. పెద్దవాళ్ళు ఏం చదువుకున్నారండి? డిగ్రీ. 2 డిగ్రీ చేశారు. ఓకే. ఈ తండాలో డిగ్రీ చేయడం గ్రేట్. నెక్స్ట్ మీ కోడలు బిఎస్సీ నర్సింగ్ చేశారు. బిఎస్సీ నర్సింగ్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే బాయ్ ఎంత లాంగ్ ఈ రిమోట్ ఏరియాలో ఉండి కూడా చదువుకోవడం చాలా గ్రేట్ అనమాట అండి. పొద్దునే చూసాను వీళ్ళంతా మార్నింగ్ లో ఇద్దరికి వ్యూ పాయింట్ లో అందరూ వరకతుండటం ఇలా పని చేసుకోవడం చాలా బాగుంది అనమాట అండి. చాలా చూడండి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ నైట్ అయితే చాలా కష్టపడి అయితే వచ్చానమాట. వీళ్ళు చీకట్లోంచి వచ్చేసరికి చాలా దూరం, చాలా ట్రావెల్ చేశారు, చాలా ఇబ్బంది అయితే పడ్డాం. అంటే ఎన్నో తండాలు దాటుకుంటూ వస్తున్నాయి. ఇంకా అయిపోయింది రమ్మంటాయి, ఇంకా 6 అయిపోతుంది, చీకటి పడిపోయింది. కొన్ని చీకటి ఇంకా విలేజ్ కనిపించట్లేదు, రోడ్లు పోయి గొతుకుల్లోంచి రావడం బండి, అక్కడికి బండి 2-3 సార్లు స్కిడ్ అయిపోయింది, పడిపోయింది. దాన్ని అయ్యి లేపుకుని వచ్చేసరికి చిన్న బెజ్జులోంచి ఒక బంగాళాదుంప కనిపించింది. వెంటనే వచ్చామాట. ఏంటి చూసేసరికి ఇల్లు ఉన్నాయి. ఓకే మనం అనుకున్నది ఇది. అది వచ్చేసరికి వెంటనే చిన్న ఒక రూమ్ ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ ఇన్వర్టర్ అన్నట్టు కట్టి పెట్టిందంట, అది యూజ్ అయితే లేదు. దాంట్లో వీళ్ళంతా కూడా ఈ 7 కుటుంబాలు వచ్చి మనకి వెంటనే ఎంకరేజ్ చేసి ఆ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే దాంట్లో మన నైట్ అంతా అక్కడ స్టే చేసాము. చాలా అయితే చాలా బాగుంది. మీ చిన్నబ్బాయి గారు ఇంకా ఇప్పుడు మీ లేదండి, అది ఒకసారి నెమలు వస్తాయి అన్నారు కదా. అదే నెమలు మెయిన్ ఏంటంటే మా ప్రేక్షకులు నెమలు చూపించాలి అని. అంటే ఇక్కడే పడుకునేది, కానీ 2 రోజులు బయట పడుకుంటున్నది. ఇక్కడే పడుకుంటది. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కదా. ఇప్పుడు వ్యవసాయం అంటే ఏమేమి పండిస్తారండి ఇక్కడ? మేము ఇప్పుడు సామ, సోలు, సోలు, ధాన్యం, జొన్నలు. ఇప్పుడు దినుసు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు వైట్ సిక్కులు, బినెస్సులు, ఇప్పుడు సీరం సిక్కులు, సిరికందులు, అల్లము, పసుపు. ఓకే. ఒకసారి కాఫీ కూడా వేస్తామండి. కాఫీ తోట తోటలు కూడా వేస్తాం. చూసారా ఇది చెప్పి ఈ నట్స్ ఉన్నాయి కదా, ఈ చిరుధాన్యాలు అంటే మనం చెప్పాలంటే కొయ్యలు, కొర్రలు అంటాం కదా, వీటి భాష ఇక్కడ ఏరే ఉంది. అవి పండించి తింటారండి. మరి ఆరోగ్యం అలా కాకపోతే మనకు ఉంటుంది చెప్పండి. మనం ఏమో ఒక రైసు, పిజ్జాలు, బర్గర్లు, కేకులు తినే ఏరియా నుంచి ఈ ఏరియాకి రావడం అంటే చాలా చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క రోజు ఈ నైట్ ఈ అడవి నట్టడం అన్నమాట. మనం దగ్గరగా ఈ అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత సుమారు 180 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసేవాడు. 180 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక తండా తగలడం, ఆ తండాలో ఇలా పంట చూడడం అంటే నేను చాలా అదృష్టవంతుని అనమాట అండి. చూడడం అంటే చాలా అదృష్టం ఉండాలి, చాలా అదృష్టం. ఎందుకంటే ఇది మన వీడియోలో చూస్తారు కానీ రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. రాత్రి అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఒకసారి మీ ఇల్లు చూపించే ప్రయత్నం చేద్దారండి. లోపలికి వెళ్దాం. మీది ఎలా ఉంటది ఏంటి చూడండి. అంత వ్యవసాయం అంటే ఇక్కడ ఈ చిన్న అబ్బాయి గారు చూసే కదా, అంతా వ్యవసాయం మీద ఆధారపడతారు. భలే ఉన్నాయండి ఇల్లు. రూములు, చెక్క తలుపులు చాలా అయితే చాలా బాగుంది. ఇదనమాట రూమ్. ఒకసారి రమ్మా. ఈ చిన్న రూమ్ చూసారా, మనం అయితే అడ్జస్ట్ కాలేము. ఇది ఒకసారి లోపల చిన్న రూమ్, పర్లేదు. కరెంట్ ఇక్కడ కరెంట్ ఏముందండి, చిన్న రూమ్ అన్నమాట. ఎంత చీకటిగా ఉందంటే కరెంట్ లేదు. స్టీల్ సామాన్ ఆయన బాగా సెట్ చేసుకున్నారు. ఓకే. ఇది నొలక మంచం అన్నమాట. అంటే నెక్స్ట్ మన జనరేషన్ కి తెలియదు ఇక్కడ మన ఏరియాలో. ఒకసారి రండి. ఇది ఒక రూము.
చీకట అంటే ఇక్కడ పవర్ సప్లై ఉండదు అనమాట. ఇలాగ ఈ చీకట్లోనే ఉంటది అనమాట. పట్టపగలు కూడా చీకటిగా అయితే ఉంది. మరి ఇక్కడ ధాన్యం ఎలా మీకు? మాకు దాన్ని ఎలాగంటే మేము మిల్లు కొనుక్కున్నాం, చిన్న మిల్లు కొన్నారా? ఎక్కడ ఉందండి అది? అది అల్లు దొరకదు. ఓకే, మీరు సొంతంగా? మేము సొంతంగా ఆడించుకుంటాం. ఓకే, మేము సొంతంగా ఆడించుకుంటాం. అంటే మీరు ఆ ధాన్యం కూడా మీరే తయారు చేసుకుంటారు? తయారు చేసుకుంటాం, మీరు పండించుకుంటారు. మేము పండించుకుంటాం. చూడండి, ప్రకృతిలో ఒకసారి వీళ్ళ ధాన్యం పండించుకుని ఇక చిన్న మిల్లు కొనుక్కొని దాంట్లో చేయడం అంటే ఆ రైస్ తో ఇలా బతకడం ఎంత ఆరోగ్యం చెప్పండి. మనం పెద్ద పెద్ద బాయిల్ రైస్ మిల్లు వేస్తారు, అవి ఉడకబెట్టేసి ఆ తయ్యమైన అయిపోతుంది అనమాట. ఇంకా ఏమన్నది మనకి అది కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి మనకి విపరీతంగా పొట్టలై పెరిగిపోతాయి. వీళ్ళు ఎలా చూడండి ఎంత ఫిట్ గా ఉన్నారు చూసారా. వీళ్ళ సొంతంగా ఇది వరకు దంచుకునేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది రావడం, ఈ మిల్లు రావడం లైట్ గా పట్టేస్తారు అనమాట. దాని మీద తయ్యమైన అనే పొర పోదన్నమాట అండి. అందుకే ఇలా బ్రతికితే ఇలా బ్రతకాలన్నమాట. ఒక్క ఈ వీడియో చూసేవారంతా కూడా దీని మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడైతే నెమలు వచ్చే టైం అయింది అంటున్నారు. నెమలు చుట్టుపక్కల నుంచి గూడెనికి వచ్చి వీళ్ళు పెట్టి మేత వేసి వెళ్తాయంట. ఈయన ప్రత్యేకించి ఈయన ఏదో పెడుతుంటారండి, ఈ గింజలు అవి వేస్తుంటారంట. అందుకని మనం ఈయన పట్టుకుని తిరుగుతున్నాం. అదే నెమలు ఎప్పుడు వస్తుందో చూద్దాం అనమాట. రాలేదు, ఆడుతుంది కానీ టైం ఆడదు కానీ రాలేదు. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం షేర్ చేయండి. ఇంకా ఎవరికెళ్ళి కర్మ చూసేది ప్రయత్నం చేద్దాం. ఎంత డౌన్ లో ఉందో ఒకసారి లోపలికి వెళ్దామండి. అబ్బా, చిన్న నులక మంచం, పొయ్యి వంట చేసుకుంటున్నారు. వీళ్ళు కనిపిస్తుంది కదా వంట. ఇది కూడా తిరగల, ధాన్యమే చేసుకున్నది అయ్యని. అమ్మో, ఇక్కడ స్టాండర్డ్ గా చేస్తారు. ఇది చూడండి, చాలా టైట్ గా అయితే ఉందన్నమాట. ఇది చూసారా, ఇది కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. ఇది ఎలాగంటే ఒక మరి చిన్న హౌస్ మాట. ఇది చిన్న హౌస్ అయితే కట్టుకున్నారు వీళ్ళు. ఇది కొంచెం వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు. మరి మట్టి అయ్యి ఇంకా తావి మిస్తులు అని ఏముండదు. ఇలా మట్టి తెచ్చుకొని కొంచెం కొంచెం ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్, 2, 3 ఒక లేయర్, 4 మరియు మరొక రోజు అలా ఒక లేయర్ కింద పెట్టుకుని ఇదైతే వీళ్ళైతే తయారు చేసుకుంటారు అనమాట అండి. ఇలా అన్ని సొంతంగా చేసుకుంటారు. రేక్ అయితే బయట తెచ్చుకుంటారు గుర్రాల మీద సిటీకి వెళ్ళి. అలా ప్రకృతిని చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట అండి. అలాగా ఈ కొండ మళ్ళీ ఎక్కాను. ఎన్ని కొండలు, ఎక్కడ ఉంది ఎక్కడం, ఎక్కడ ఉంది ఎక్కడం, ఎక్కడ ఉంది ఎక్కడం. ఇదంతా పూడి వ్యవసాయం. వీళ్ళైతే ఇది వచ్చి పసుపు మొక్కలు అన్నమాట. పసుపు వేసుకున్నారు ఈ గుమ్మడి పోతులు. చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతి. చుట్టూ ఎటు తిరిగినా మనకి కొండలే, ఎటు తిరిగినా కూడా కొండల మధ్యలో మనం ఉన్నాం. ఇంకో ఇంటికి వెళ్దామండి. వచ్చిందా? చూడండి, నెమలి వచ్చింది. నెమలి వెళ్ళిపోతుంది మనం చూసి. అంటే మనకు అలవాట్లేదని మనం చూసి అయితే నెమలి పారిపోతుంది అనమాట. వాళ్ళ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అది కనిపిస్తుంది కదా, చాలా వెళ్ళిపోతుంది. ఆ పై తోటలోకి వెళ్తుంది. చూడండి, నెమలి అయితే పారిపోతుంది అనమాట. అసలు మనకి కనిపించే ప్రయత్నం చేయట్లేదు. అది అడవిలోకి అయితే వెళ్ళిపోతుంది.
చూసారా ఈ మేక ప్లేస్ చాలా బాగుంది. అన్ని మేకలు, కోళ్ళు, ఇలాగే ఆవులు, గుర్రాలు అవి మేపుకుంటారు అన్నమాట. ఇలా పడతలే